హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము. ఇక్కడైతే మేము బెంగళూరు సిటీకి అయితే వెళ్తున్నామండి. సిటీకి మాకు ఒక 30 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది. సో సిటీ దూరం అనమాట కొంచెం. ఇక్కడ ఏంటంటే మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము. సో ఎందుకు ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను, చెప్తాను. ఇక్కడ చూడండి, మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక కంపెనీ గార్మెంట్స్ అయితే ఉంది. కంపెనీలో అయితే మేము పని చేసినామండి. ఇక్కడ మా బాబాయ్ అయితే హాయ్ చెప్తారు చూడండి. నువ్వు మీ టీవీలో వస్తావు చూసుకో, తర్వాత మీ టీవీలో పెడతా నేను, సరేనా? ఫస్ట్ టైం హాయ్ చెప్పు. మా బాబాయ్ అయితే కొంచెం జోక్ చేశానండి. మా బాబాయ్ అంటే ఆడబిడ్డ మొగుడు అనమాట. ఆ పక్క ఉండేది ఆడబిడ్డ, సో ఆడబిడ్డ మొగుడు అనమాట. బెంగళూరులో సిటీకి వెళ్ళాలంటే పెద్ద టాస్కే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఊరికి వెళ్ళి రావచ్చు, కానీ ఈ బెంగళూరు సిటీకి వెళ్ళాలంటే మాత్రం నిజంగా తలపానం తోక్కొస్తుందండి. ఇక్కడ చూసారా ట్రాఫిక్, ఎక్కడ చూసినా గంటలు గంటలు సిగ్నల్స్ పడిపోతాయి. ఫుల్ ట్రాఫిక్, తలకాయ నొప్పి వస్తుంది. సో వెళ్ళే దారిలో ఇక్కడ ఆవు చూడండి, దారి క్రాస్ చేయలేకపోతుంది. దాని కాళ్ళు అయితే చాలా పెయిన్స్గా ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు దాన్ని చూసి చాలా బాధగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఏదైనా అంటుకొండలు తీసుకొని దానికి పెడదామంటే సో ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్లో మధ్యలో ఆవడం కుదరదు. ఇంకా మేమైతే చూసారు కదా, చూపించాను. సంజన్స్ హాస్పిటల్కి అయితే వచ్చినాము. ఎందుకు వచ్చామన్నది కూడా చెప్తాను. సో వీడియో రియల్ వాయిస్ అయితే ఉంటుంది, చూసేయండి. ఓకేనా? నిన్నెవరో పిలుస్తాను ఫ్రీగా. 80 250 కేజీ ఎంత? 200. ఫ్రూట్స్ ఎప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి తీసుకోకూడదండి. చాలా అంటే చాలా డబుల్ రేట్లు అమ్ముతారు. చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడ చెప్పే రేట్లకి ఫీజులు ఎగిరిపోతాయండి. సో చాలా ఎక్కువ చెప్తారనమాట. ఇక్కడ చూసారా, చిన్నటి పండ్లు వచ్చేసి 120 అంట అండి. బయట అయితే మాకు దగ్గరలో మేము పక్కన తీసుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా. అక్కడైతే ఎంత తెలుసా, అసలు 60-70 రూపాయలు అంతే. ఇక్కడ 120 అమ్ముతున్నారు కేజీ. అసలు ఎష్టన్నా 1 రూపాయి కూడా తగ్గించలేదు ఆయన. ఇంకా మనకి అవసరం కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నాం తప్పకుండా. ఇంకా మనం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఊపుకొని చేతులు వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బెండ్ బాజా అని అవుతుంది అనమాట. ఇంకా కంపల్సరీ మన అవసరం కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇంకా అక్కడ 2 బండ్లు ఉంటాయి, ఫ్రూట్స్ బండ్లు, ఎక్కువ కూడా ఉండవు. మనకి ఇంకా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం సచ్చినట్టు తీసుకుంటారని వాళ్ళు ఫిక్స్ రేట్ అయితే పెట్టింటారు. 20 రూపీస్ తగ్గించుకోమని చెప్పినా కూడా తగ్గించుకోలేదు ఆయన. 100 రూపీస్కి వేసుకోండి అంటే కూడా వేసుకోలేదు. ఇంకా కంపల్సరీ మనకు తీసేసుకున్నాము. 120 ఇచ్చేసి 400. అవును బాబా, ఇవి హెల్త్ మంచిది. ఫ్రూట్స్ కేజీ 400 అంటండి. చూసినారు కదా, మేమైతే ఇంకా తీసుకొని హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము మెయిన్ రోడ్లో దిగేసినాము. ఎందుకంటే ఇంకా అక్కడ ఫ్రూట్స్ తీసుకోవాలనేసి, లేదంటే క్యాబ్ హాస్పిటల్ లోపలికే వెళ్తుంది మామూలుగా అయితే. హాస్పిటల్ లోపలికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఆటోలు, క్యాబ్లు అంతా కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా పెద్ద హాస్పిటల్ అండి. సో ఆంధ్రాలో చాలామంది బాగలేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడికే రాపిస్తూ ఉంటారు. చిన్న జ్వరం రాని, ఇంకేదైనా ప్రాబ్లం కానీ సంజన్స్ అనేసి చాలామంది సంజన్స్కే పంపిస్తూ ఉంటారు అనమాట. ఇదేనండి సంజన్స్ హాస్పిటల్. సో సంజన్స్ హాస్పిటల్కి వస్తే ఇంకా అక్కడ చెట్ల కింద ఎక్కడైనా ఉండొచ్చు. ప్లేస్ అయితే మస్తుగా ఉంటుంది. ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోతూ ఉంటారు. కానీ అక్కడ పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలి. మిగిలిన వాళ్ళంతా ఇలా బయట కుక్కల్లా కాపలా కాసుకోవాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఫుడ్ తీసుకోవడం కంటే గమ్మున ఉపవాసం ఉండడం బెటర్, లేదంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకొని తినడం బెటర్ అండి. నిజంగా చాలా దారుణంగా అమ్ముతారండి రేట్లు.
సో ఫుడ్ అయితే తీసుకొచ్చిన్నాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి తిన్నాము. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా అందరికి ఒకసారి కాఫీ తాగుదామని అయితే పోయినాము. ఒట్టి కాఫీ ఏం తాగుతావు అనేసి ఇక్కడ బజ్జీలు అయితే తీసుకున్నానండి. ఒక 10 బజ్జీలు తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నారండి. నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు, ఒక బజ్జీ 10 రూపాయలు. సేమ్ బండి పైన అమ్ముతారు కదా, సేమ్ సైజు అంతే ఉందండి. ఒక బజ్జీ 10 రూపాయలు తీసుకున్నారు. అసలు అది ఎవ్వరికీ సరిపోలేదు. ఆ 10 బజ్జీలు ఒకరే తినేయచ్చు, అట్లా ఉన్నిందనమాట. ఇంకా మా దరిద్రానికి వచ్చేటప్పుడు క్యాబ్కి, పోయేటప్పుడు క్యాబ్కి అస్సలు. పోయేటప్పుడైతే పర్లేదు, వెళ్ళిపోయినాము. వచ్చేటప్పుడైతే ఫుల్ వర్షం పట్టుకుంది. 1 అవర్ వెయిట్ చేసినాం, క్యాబ్లే బుక్ అవ్వలేదండి. సో నిజంగా ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమన్నా ఉంటే బయట ఇంకా తీసుకొచ్చుకోండి. హాస్పిటల్ లోపల అయితే దయచేసి ఎవరు ఫుడ్ తీసుకోవద్దు. బయట రోడ్డు పైన బండ్లోళ్ళు ఉంటారు, సో వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినామండి. నిజంగా ట్రాఫిక్లో మేము ఇంటికి వచ్చే లోపల నైటు 10 గంటలది అయిపోయిందండి. చాలా టైర్డ్ అయిపోయింది. నాకైతే ఒక 10 మంది వచ్చి కొట్టినట్టు అయిపోయింది. అంతా టైర్డ్ అయిపోయింది, తలకాయ నొప్పి. మార్నింగ్ అయితే లేలేకపోయాను, చాలా కష్టంగా అనిపించింది. ఊరికి వెళ్ళని రావచ్చు కానీ సిటీలో జర్నీ చేయడం అంటే చాలా కష్టం అండి. ట్రాఫిక్లో భలే బోరింగ్గా ఉంటుంది సిటీలో జర్నీ. సో వీడియో అయితే ఇదేనండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా రిలేషన్లో ఒకరికి హెల్త్ ప్రాబ్లం అయితే సో చూడడానికి అయితే వెళ్ళాము. చూసుకొని రిటర్న్ అయితే వచ్చేసినామండి వెంటనే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.